ప్రేత అంటే గమనం చేస్తున్నవాడు, నడుస్తున్నవాడు, వెళుతున్నవాడు అని. గమనం చేస్తున్నవాడికి ప్రేత అని పేరు. హ్మ్. ప్రేత అంటే మనం ఆ పేరు విన్న వెంటనే ఏదో ప్రేతంలా ఉంది, భూతం అనే ఒక మాటకి వెళుతున్నాం. అది అవును. భూతం కాదు. భూత, ప్రేత, పిశాచాలని చెప్తాం. అవును. అంటే భూతాలు వేరు, ప్రేతాలు వేరు, పిశాచాలు వేరు. హ్మ్. ఇందులో ప్రేత అంటే అప్పటిదాకా ఒక శరీరంలో ఉండి అక్కడి నుంచి ఏ శరీరాన్ని నేను పొందాలి అని ఆలోచనతో వెతుకులాట చేసుకుంటూ ఒకవేళ ఏదైనా శరీరం దొరికితే దాని నుంచి అది అది పర్మనెంట్ శరీరం కాదు, తాత్కాలికంగా మాత్రమే. ఓకే. కాబట్టి పర్మనెంట్ అడ్రస్ లేకుండా నాకు పర్మనెంట్ అడ్రస్ కావాలి అని అప్పటిదాకా తాత్కాలికంగా అక్కడ టెంపరీగా కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి ప్రేత, మనం లౌకికంగా అర్థం చేసుకోవాలంటే ప్రేత ఓకే. అని పేరు. ఈ ప్రేత యొక్క విషయం ఎలా ఉంటుంది హ్మ్. అంటే, ఎప్పుడు ప్రేత అవుతాడు? ఇక్కడ చనిపోయిన శరీరంలో తర్వాత. ఉన్నంతసేపు కూడా జీవుడు, మనిషి ఓ పలానా పేరు అని ఆ పేరుతో చెప్పబడతాడు. అవును. పోయిన వెంటనే అదే మనిషిని ఏమంటాం? శవం అంటాం. శవం అంటాం. అప్పుడు ఎంత ప్రేమగా ఉన్న తండ్రి గారైనా, భర్త అయినా సరే, ఇంకోళ్ళైనా సరే, హ్మ్. ఇంట్లో శవాన్ని తీసుకెళ్తున్నారు, శవం ఉంది అని మాట్లాడతారు తప్పితే, అవును. నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని తీసుకెళ్తున్నారు అని మాట్లాడలేరు. అవును. ఎందుకంటే నాన్నగారు అనేటటువంటి పదార్థం దాంట్లోంచి వెళ్ళిపోయింది. హ్మ్. కేవలం ఖాళీ శరీరం ఉంది కాబట్టి దానికి శవం అనే శవం. పేరు పెట్టారు.